ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ మార్కెట్లో ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రామ్. ఈరోజు మేము ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక జిల్లా రాయచూర్లో ఉన్నామండి. మా వీడియోస్కి కామెంట్లో చాలామంది రాయచూర్ మార్కెట్కి వెళ్ళండి, అక్కడ ధరలు కనుక్కోండి, పంటలకు ఏ విధంగా ధరలు ఉన్నాయో తెలుసుకోమని దానికోసము ఈరోజు మేము రాయచూర్కి వచ్చాము. ఇక్కడ రైతులతో మాట్లాడదాము, ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పంటలు తీసుకొచ్చారు, అలాగే ఇక్కడ ఏ పంటలు ఎక్కువగా కొనుగోలు జరుగుతాయనే దాని మీద వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. ఏ ఊరు నుంచి వచ్చినారన్న? మాస్తోటి. ఏం వేసుకొచ్చినారన్న ఈరోజు? వడ్లు ఎట్లుందన్నారు ఇక్కడ రేటు? 2,600 నుంచి 2,900 వరకు తగ్గింటారు. ఇక్కడ ఎన్ని రకాల వడ్లు ఎక్కువ పోతుంటాయన్న? అంటే ఏమేమి తీసుకొస్తుంటారు? ఎక్కువ 6.5 ఎక్కువ పండిస్తారు. కొంత సున్నా మొసరు వీటికి తక్కువ రేటు పోతుంది. ఇప్పుడు మీరు వడ్లు ఒకటే వేస్తారా, ఇంకేమైనా వేస్తారా? మా శనగలు, పత్తి, కొందులు వేస్తారు. ఆ పంటలకు కూడా ఇదే మార్కెట్కి వస్తుంటారా? రాయచూర్ మార్కెట్కి? ఈడ కొందులు గిందులు అన్ని ఇడే, గుడ్లు గిడ్లు అన్ని ఇడే. పత్తి మాత్రం ఆడ పత్తి కొంత దూరం ఉన్నది, అక్కడ పోరా. అక్కడ పత్తికి బాగుపోయిందా రేటు? బాగున్నది. ఎంత ఉందన్న రేటు? 6,900 నుండి 7.5 వరకు పోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారన్న ఈ మార్కెట్? 15 ఏళ్ళ మీద నాన్న కాబట్టి బాగా నడుస్తుంది ఇక్కడ మార్కెట్ అంతా. నడుస్తుంది. రేట్లు అంతా బాగా ఇస్తారా? బాగా ఇస్తారు. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? బీరప్ప. మీరేం వేసుకొచ్చినారన్న? వడ్లేస్. ఎన్ని సంచులు వేసుకొచ్చినారు? 30 వేసుకొచ్చాను. ఎట్లుంది రేటు మరి ఇక్కడ? 2,600 నుండి 2,900 చిల్లర వరకు నడుస్తుంది. సరిపోతుంది? మీకు గిట్టుబాటు అవుతుందా రేటు? అంటే ఈ ఏడు కొద్దిగా వర్షం తక్కువ ఉంది, దిగుబడి తక్కువ. అంటే వర్షాలు తక్కువ ఉంది కానీ దిగుబడి తక్కువ వచ్చింది. వర్షాలు బాగానే ఈసారి ఎక్కువ వచ్చినాయి కదా వర్షాలు? చాలా మంది మాకు తక్కువ ఉంది. మీ సైడ్ తక్కువ ఉంది? మా సైడ్ పూర్తి తక్కువ ఉంది. పైన వర్షం బాగుండే, దిగుబడి కానీ బాగా వచ్చింది, కానీ రేట్లు లేకుండా రేట్లు తక్కువ. ఈసారి దిగుబడి తక్కువ వచ్చింది, రేట్లు కొద్దిగా అనుకూలంగా వచ్చింది. లాస్ట్ టైం కూడా ఇక్కడికి వస్తుంటారు మీరు? ప్రతిసారి ఇక్కడికి వస్తారా? ప్రతిసారి ఇక్కడ బాగా నడుస్తుంది ఇక్కడ మార్కెట్ బాగా నడుస్తుంది. ఓకేనా. నమస్కారం అన్న. ఏం తీసుకొచ్చినారు రోజు మార్కెట్కి? ఎట్లా ఉందన్న ఇక్కడ రేటు రాయచూర్ మార్కెట్లో? 2,300, 2,400. ఏ రకం తీసుకొచ్చినారు మీరు వడ్లు? అంటే సన్న రకం కదా? సన్న రకం. బాగుంది ఇక్కడ రేటు? బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే రేటు? లాస్ట్ ఇయర్ కూడా తక్కువ ఉండే కొంచెం, అంటే ఎట్లా రీజనబుల్గా ఉండే. ఎన్ని ఎకరాలు వేసిన మొత్తం? 6. బాగా వచ్చింది దిగుబడి? లేదు, తక్కువ వచ్చింది ఈసారి. తక్కువ వచ్చింది. ఎందుకు అట్లా? ఏమి ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చినాయి కదా ఈసారి, వర్షాల మీద దెబ్బతినింది మీకు. ఎట్లా మీరు పెట్టుబడి ఎంత పెట్టినారు ఎకరానికి? 45-50 ఉంటుంది. 45-50 వస్తుంది ఎకరానికి. మొత్తం అంటే మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం 6 ఎకరాలకి 45-50 వస్తుంది. అంత వచ్చిపోయా. సరే. మీ ఇక్కడైతే గిట్టుబాటు ధర ఉంది బాగానే? ఎట్లా మీరు ఓన్లీ ఇవి వరేస్తారా? ఇంకా పత్తి కూడా వేస్తారు? పత్తి కూడా ఈడికే. పత్తికి ఎక్కడ పోతారు మీరు? ఇక్కడికే వస్తారు. ఇక్కడ ఎట్లా రేటు? ఇక్కడనా ఇదే రీజనబుల్ 7,200, 7,200, 6,500. బాగా లేకుంటే 6,500, బాగుంటే 7,200, 7,300, 7,500. అదెన్ని వేసినారు? ఎన్ని ఎకరాలు వేసినారు పత్తి? అది 8 ఎకరాలు. 8 ఎకరాలు. 8 ఎకరాలు అంటే 4 ఎకరాలు పోయింది, 4 ఎకరాలు ఉండే 27 క్వింటాలు అయింది. ఓకే. బాగా వచ్చింది దిగుబడి? అది బాగా వచ్చింది, వచ్చిన కాడికి వచ్చింది. అదే ఇది పత్తికి సీసీఐకి అమ్మితే కొద్దిగా ఎక్కువ రేటు పోతుంది అంటారు కదా, తెలుసా మీకు? సీసీఐ అంటే గవర్నమెంట్. అమ్మినారా మీరు సీసీఐకి? అమ్మినారా? వేరే వాళ్ళు అమ్మారు. మీరు? మా మమ్మలే. ఓకే. నమస్కారం అన్న. మీ పేరు? వివేకానంద. మీరు ఏ ఊరు నుంచి వచ్చినారు? గోపులపురం మొక్కలు కర్ణే. ఏది మీరు వడ్లే తీసుకొచ్చినారు? వడ్లే తీసుకున్నాను. ఎట్లా నడుస్తుంది ఇక్కడ రేటు? రేటు బాగానే నడుస్తుంది అన్న, అటుపోయిన కన్నా ఏడు బాగానే నడుస్తుంది. ఏడైతే బాగానే నడుస్తుంది, కానీ పంట ఏం రావట్లేదు అన్న. దిగుబడి తక్కువ ఏం లేదు. 3 ఎకరాలు అయితే 6 ట్యాంకులు అయినా ఏం లేదు వర్షం అంతా. ఎన్ని సంచులు తీసుకొచ్చినారు అన్న ఈరోజు? పుల్ల పోసుకొచ్చిన 6 ట్యాంకులు. 6 ట్యాంకులు. ఏమంత దెబ్బ దిగుబడి అంత లాసే, అంత ఏం వేసినా లాస్. అంటే మరి ఇక్కడ రేట్లు బాగానే ఇస్తున్నారా? రేట్లు బాగానే ఉన్నాయి కానీ పంట దిగుబడి రాలేదు. మార్కెట్లో అయితే రేట్లు వస్తున్నాయి కానీ దిగుబడి లేదు. ఈ వర్షాలు అది రావడం వల్ల అయినా పంట కూడా ఏం వచ్చలేదన్నా, అంత లాసే. ఇంకోటనా, నేను చాలా మంది రైతులకి ఒక మాట అడగాలనుకుంటున్నాను, ఈరోజు మీకు అడుగుతున్నాను. ఒకప్పుడు మన పూర్వీకులు ఎట్లంటే
పంటలతో పాటు ఆవులను పెంచడం కానీ కోళ్ళను పెంచడం కానీ అట్లా చేస్తుండ్రి. ఇప్పుడు తగ్గిపోయింది, చాలా మంది ఆవులు ఎనుగోడ్లను పెంచడం తక్కువైపోయింది. అంటే అట్లా పెంచితే రైతులకే మేలు కదా. అంటే ఇప్పుడు పంట పోయినా ఇంకో దాని నుంచి ఆదాయం వస్తుంది కదా. పంటల ఆదాయం లేకుండా దాంట్లో ఆదాయం పక్క ఉందన్న, ఆదాయం పక్క ఉంది. మరి ఎందుకు రైతులు ఎక్కువ దాని మీద చూపించారు? 3 లక్షల బుల్స్ పెట్టిండు. ఏది బుల్స్ 3 లక్షలు ఉన్నాయి. ఎద్దులంట, ఎద్దులా 3 లక్షలు పెట్టినారు. బండికి అట్లా మీకు ఓన్లీ వ్యవసాయం మీదే ఉంటారా? ఇంకేమైనా ఇతర పనులు ఏమైనా చేసుకుంటారు? ఇతర పనులు ఏమైనా కోళ్ళు గీళ్ళు ఏమైనా సాకుతారు, మేకలు కానీ. ఇప్పుడు సీజన్ ఏమంటే సీజన్ ఏమైనా తెచ్చుకున్నాం. పంట లేదనుకో గొర్రెలు కానీ మేకలు కానీ. అవును అవును, ఇది చాలా మంచిదన్న ఉపాయం. ఓకేనా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 5-6 ఏళ్ళలో వస్తుంటారు కదా, ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు, లేదంటే రైతు అంటే ఈ ఫీల్డ్లోకి రావాలంటే చాలా మంది చూపరు అనమాట, ఇంట్రెస్ట్ చూపరు అనమాట. అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే రావాలని చెప్తారా, వద్దని చెప్తారా? అలా వినడానికి అయితే చెప్తాం, వినడానికి ఏం చెప్తా చెప్పా. వినడానికి రా అని చెప్తాం, వినడానికి పో అని చెప్తా. ఏం దీంట్లో బాగానే ఉంటుందా లాభాలు? ఉంటది, చేసుకుంటే పోతే మన కష్టం. రెక్కాడితే బుక్ ఆడుతుంది కదా, రెక్కాడితే బుక్ ఆడుతుంది. ఇది బాగా చెప్పినారన్న. ఓకేనా, నమస్కారం. చూశారు కదండి, ఇది రాయచూర్ మార్కెట్లో ఉన్న పరిస్థితి. మనం రైతులతో మాట్లాడాము, వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ పంటలు వేశారు, అలాగే ఎంత దిగుబడి వచ్చిందనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు రాయచూర్ మార్కెట్లో పంటలకు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిగా కందులు చూసుకుంటే సుమారు 6,000 రూపాయల నుంచి 7,100 రూపాయల వరకు ధర పలికింది. ఇక తర్వాత సన్న రకం వరకు చూసుకుంటే సుమారు 1,850 రూపాయల నుంచి 2,900 వరకు ధర పలికింది. ఇక ఉల్లిగడ్డలకు చూసుకుంటే 400 రూపాయల నుంచి 800 మధ్యలో ధర నడుస్తున్నట్లు ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. ఇది అండి రాయచూర్ మార్కెట్లో పంటలకు ధరలు. మీరు ఏ మార్కెట్లో ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మేము ఆ మార్కెట్కి వెళ్ళి అక్కడ ధరలు తెలుసుకొని ఇలా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. దానికోసం మీరు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.